అక్రమంగా గంజాయి విక్రయిస్తూ గంజాయి తాగుటకు బానిసలై బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 35,000 విలువ గల కేజీ 600 గ్రాముల గంజాయి, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. బుధవారం నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి అరెస్టు వివరాలను మీడియాకు వివరించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల అందాజా 4 గంటల సమయంలో నల్గొండ 1 టౌన్ ఎస్ఐ తన సిబ్బందితో నమ్మదగిన సమాచారం మేరకు నల్గొండ పట్టణం మిర్యాలగూడ రోడ్డులో టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గరలో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో నిందితులు డీఓ ఆఫీస్ వైపు నుండి ఒకే మోటార్ సైకిల్ మీద ముగ్గురు వస్తూ అనుమానాస్పదంగా కనిపించగా పట్టుబడి చేసి వారిని విచారించగా నిందితులు సులభంగా డబ్బులు సంపాదించడానికి గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని ఒక పథకం ప్రకారం హైదరాబాద్ బాలనగర్లో 2 కేజీల గంజాయిని కొనుగోలు చేసి కొంత వారి సొంతానికి వాడుకొని మిగిలిన గంజాయిని తీసుకుని నల్గొండకు ఈ నెల రాత్రి కలెక్టర్ ఆఫీస్ సమీపంలోని జిరాక్స్ సెంటర్ ముందు దొంగలించిన ద్విచక్ర వాహనంపై వచ్చినట్లు ఒప్పుకున్నారు. నిందితుల వద్ద నుండి కేజీ 600 గ్రాముల గంజాయిని మరియు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. నల్గొండ 1 టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ 1 టౌన్ ఎస్ఐ జె సైదులు, సిబ్బంది కృష్ణానాయక్, ఇంద్రారెడ్డి, శ్రీకాంత్, షకీల్, మధుసూదన్ రెడ్డి, కిరణ్ కుమార్లను డీఎస్పీ అభినందించారు. నిన్నటి రోజు మధ్యాహ్నం 4 గంటల సమయంలో 1 టౌన్ ఎస్ఐ సైదులు మరియు వారి సిబ్బంది డిఈఓ ఆఫీసు దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక మోటార్ సైకిల్ పైన అనుమానాస్పదంగా వెళ్తున్నప్పుడు వాళ్ళను చెక్ చేయడం జరిగింది. ఆ బండికి సంబంధించిన కాగితాలు కానీ దానికి సంబంధించినటువంటి ఏమీ లేవు వాళ్ళ దగ్గర. వెంటనే విచారిస్తే ఆ బండిని చెక్ చేస్తే అందులో వాళ్ళ దగ్గర 1.6 కిలోల గంజాయి ఉంది. ఆ గంజాయిని వాళ్ళు సేవిస్తున్నట్టు, అదేవిధంగా ఇంతకుముందు కూడా అలవాటు పడి గంజాయి సేవించడము, అదేవిధంగా ఇక్కడ నల్గొండలో కూడా ఎవరికైనా నీడీ పర్సన్స్ ఎవరైనా అవసరం ఉన్న వ్యక్తులకు అమ్మి వాటితోనే డబ్బులు సమకూర్చుకోవడం చేస్తారు. అందులో ముఖ్యంగా లింగగల్ల పూర్ణచందు అని A1 ఇతను, అదేవిధంగా A3 హరిజన్ మహేష్, వీళ్ళిద్దరూ కూడా మియాపూర్లో ఉన్నటువంటి జనప్రియ అపార్ట్మెంట్ దగ్గర ఉంటారు. హైదరాబాద్ మియాపూర్లో ఉంటారు. వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చేసి కానకొండ జగదీష్ A2ను కలిసి, ఇతను BTS నల్గొండలో ఉంటాడు, ముగ్గురు కలిసి ఈ గంజాయిని ఎవరికైనా నీడీ పర్సన్స్ అమ్ముదామని చెప్పేసి అటు మిర్యాలగూడ వైపు వెళ్తూ మన వారికి నిన్న పట్టుబడడం జరిగింది. లింగగల్ల పూర్ణచంద్ అనే అతను పూర్తిగా అడిక్ట్ అయి ఉన్నాడు. ఇతను బాలానగర్ హైదరాబాద్లో పర్చేజ్ చేశామని చెప్పారు. వీళ్ళ ముగ్గురిని విచారిస్తే ఇంకో విషయం ఏంటంటే, మన 16th రోజు మన దగ్గర ఒకటి మోటార్ సైకిల్ తెప్పు జరిగింది. ఇది ప్రియదర్శిని కాలనీ మిర్యాలగూడ రోడ్లో జరిగింది. అదే వాహనాన్ని వేసుకొని తిరుగుతుంది. ఇది దొంగతనం చేసిన వాహనం అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు వీళ్ళను దొంగతనం వాహనం చేసినటువంటి గతంలో మేము కట్టిన కేసులోనే ఈ NDPS యాక్ట్ కేసు నమోదు చేసి వీళ్ళ ముగ్గురిని రిమాండ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే పార్టిసిపేట్ అయ్యారో రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో, సిఏ గారి ఆధ్వర్యంలో, ఎస్ఐ సైదులు, వీళ్ళందరూ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. వీళ్ళ రివార్డు కూడా ప్రపోజ్ చేస్తాము. అదేవిధంగా భవిష్యత్తులో ప్రజలందరూ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యంగా ఎవరైనా బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ప్రజలు ఇంటికి లాక్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలా, అదేవిధంగా అక్కడ నైబర్స్ కూడా ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా బంగారు ఆభరణాలు, తర్వాత వెండి, ఇతరత్ర క్యాష్ ఏవి కూడా ఇంట్లో పెట్టుకోవద్దని ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అటువంటి ఏమైనా ఉంటే బ్యాంకులలో భద్రపరచుకోవాలి, లాకర్లలో భద్రపరచుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్ళినప్పుడు మాకు సమాచారం ఇవ్వాలని కూడా చెప్పడం జరుగుతుంది. దానికి తోడు సీసీ కెమెరాలు, అదేవిధంగా మీ కాలనీలలో, మీ ఇళ్లలో కూడా, నేను సైతం ప్రాజెక్టు కింద మీరు కూడా ఇళ్లలో కూడా పెట్టుకుంటూ 2 కెమెరాలు బయటికి కూడా రోడ్లకు కూడా పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనా నేరం జరిగినప్పుడు నేరస్తులను పట్టుకోవడానికి ఈజీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.